కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాల్లో అక్రమంగా ఏమీ దొరకలేదని తెలిపారు. కేంద్రం భయభ్రాంతులకు గురి చేసి లొంగదీసుకోవడం కోసమే ఐటీ ఈడీ రైడ్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటివన్నీ ప్రతిపక్ష నేతలపైన జరుగుతాయని మంత్రి విమర్శించారు. నిన్న మా శాసనసభ్యులు గౌరవనీయులు మహిపాల్ రెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి, మాట్లాడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడతా ఉన్నారు. ఇప్పుడే